బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా అసెంబ్లీకి వెళ్లి బద్వేల్ ప్రజల తరపున ఏం కావాలో అడిగి బడ్జెట్ కేటాయించుకోకుండా గెలిచి కడపలో ఉన్న తన సొంత హాస్పిటల్లో కూర్చొని రోజు లక్షల డబ్బులు సంపాదించుకుంటూ గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా బద్వేల్ ప్రజలను రోడ్డు మీద వదిలేసి తన స్వార్థం తాను చూసుకుంటుంది. అసెంబ్లీకి వెళ్లి బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు ఏం కావాలో అడగకుండా చాలా దుర్మార్గపు చేష్టలు చేస్తుంది ఎమ్మెల్యే సుధా. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రజలను శాసన మండలి సమావేశాలు జరుగుతుంటే పోకుండా మభ్య పెడుతున్నారని తెలియజేశారు. ప్రజల పక్షాన మీకు చిత్తశుద్ది లేనప్పుడు రాజీనామా చేయాలని బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపవరం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, తరుణ్, అనిల్ కుమార్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా చెప్తున్నా, నీకెందుకు ఎమ్మెల్సీ? నువ్వు శాసనమండలి పోయి ప్రజల పక్షాన్ని మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్సీగా ఉంటావు? నువ్వు రాజీనామా చేయాల్సింది. ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ను నియమించుకున్నారు, మేము వెళ్ళాము ఎలక్షన్లకి, ప్రజలు మమ్మల్ని కాదని నీకు వేశారు, మేము స్వాదించినాం, మాకు ఏ ఇబ్బంది లేదు, సంతోషము. సరే మమ్మల్ని ఇంకా టైం పడుతుంది మమ్మల్ని గుర్తించడానికని మా మనసులో బాధ ఉన్నా సరే మేము స్వాగతిస్తాము. నువ్వు ఎందుకు అసెంబ్లీ పోవట్లేదు? మా క్వశ్చన్ అదే, నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ముందు అసెంబ్లీకి పోయి నియోజకవర్గానికి ఎందుకు బడ్జెట్ కేటాయించుకోవట్లేదు? మేము ఖచ్చితంగా చేస్తాం. నియోజకవర్గానికి మేము చేస్తాం, నీ వల్ల ఏం లాభము? దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు సుధారాణి గారు మీరు సమాధానం చెప్పాలా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాలి. ఏదో వచ్చి మైకులు వచ్చి సోది చెప్పడం కాదయ్యా. ఖచ్చితంగా మీరు బద్వేల్ నియోజక ప్రజల కోసం ఏం చేయాలనుకుంటారు? మీరు చేసింది ఏమీ లేదు. అసెంబ్లీకి పోరు, దీనికి శాసనమండలికి పోరు, మళ్ళీ మీకు అన్ని పదవులు కావాలా అని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బద్వేల్ నియోజకవర్గంలో ఎవరు ఏం చేసినా చేయకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్థులైన జనసేన గాని, తెలుగుదేశం గాని, బీజేపీ గాని నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి ప్రతి సమస్యలు తెలుసుకొని ఈరోజు మేము వాళ్ళు మంచి చేస్తున్నామంటే దీనికి కారణము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం, వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాన్ని బట్టి మేము కూడా దాన్ని శ్వాస తీసుకొని మేము కూడా ప్రజలకు మేలు చేసుకుంటూ పోతాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు పిలవగానే వచ్చినందుకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎవడు ఎమ్మెల్యే పట్టించుకునే నాదుడు ఎవరు, అసెంబ్లీకి పోయే సిచ్యువేషన్ కూడా లేని పరిస్థితిలో మా నియోజకవర్గం ప్రజలు గెలిపించుకొని ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యే అయిన రోజు వెళ్లి అసెంబ్లీకి సంతకం పెట్టి వచ్చిన మన నియోజకవర్గం ఎమ్మెల్యే సుధారాణి గారు ఈ రోజు అసెంబ్లీ పక్కన కూడా, ఈ రోజు వరకు అసెంబ్లీ పక్కన కూడా చూడకుండా ఆమె హాస్పిటల్లో పనిచేసుకుంటుందంటే ఏం మాట్లాడాలి? ప్రజలు ఎన్డీఏ కూటమిని కాదని కూడా ఏదో చేస్తారు, ఏదో చెందుతారు, మా నియోజకవర్గానికి మేలు చేస్తారని చెప్పి ఆమెను గెలిపించిన పాపానికి ఈరోజు అసెంబ్లీ కూడా పోకోకుండా ఆమె హాస్పిటల్లో సూదులు వేసుకుంటా కూర్చుంది. ఏం మాట్లాడాలి ఈరోజు చెప్పండి? బద్వేల్ నియోజకవర్గం తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రజలు ఎంతో ఆశతో మీకు ఓట్లు వేస్తే ఈరోజు మీరు అసెంబ్లీకి పోకుండా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మన నియోజకవర్గానికి ఏం కావాలా, నియోజకవర్గానికి ఏం చేయాలా, ఈ ఆలోచన లేకుండా గెలిచి పోయి మీరు మీ హాస్పిటల్ పనిచేసుకుంటున్నారంటే మీకు అసలు తెలివి ఉందా అని నేను జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. చెప్పండి, మీరు ఆ మాత్రం దానికి పోటీ చేయడం ఎందుకు? మీరు గెలవడం దేనికి? పోయి మీ హాస్పిటల్ మీ పనులు చేసుకోవడం ఎందుకు? ప్రజల నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల పైచిలకు ప్రజలను, ఇంచుమించు 3 లక్షలు ఖర్చు చేస్తున్న ప్రజలను ఎవరు పట్టించుకుంటారో? మమ్మల్ని కాదనే కదా మీకు అధికారం ఇచ్చింది నియోజకవర్గం ప్రజలు. మీరు అసెంబ్లీకి పోరా, ప్రజల తరపున మాట్లాడరా, ప్రజలు నియోజకవర్గానికి ఏం కావాలని అడగరా?
అలాంటప్పుడు ఎందుకు మీకు ఆ బాధ్యత? రాజీనామా చేసేయచ్చు కదా. ప్రజలు చూసుకునే వ్యక్తినే నియమించుకుంటారు కదా ప్రజలు. ఏదో చేశారు, ఏదో చెందారని చెప్పి 2019 నుంచి 2022-21 వరకు మీ వారు చనిపోవడం వల్ల 2021 నుంచి మళ్ళా మిమ్మల్ని ప్రజలు నియమించుకున్నారు. అప్పుడు మీరు కాల్చింది ఏమీ లేదు. 2024 నుంచి మీకు ఎలక్షన్ లో గెలిపించిన పాపానికి ఒక్కరోజు కూడా మీరు అసెంబ్లీకి పోరా? బడ్జెట్ సమావేశాల్లో వెళ్లి మా నియోజకవర్గానికి ఇంత కావాలా మేము చేస్తున్నారట. మా నియోజకవర్గంలో ఎంతమంది సోషల్ మీడియాలో మా అధ్యక్షుల వారి గురించి ఎన్ని పెట్టడం మాకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం, అందరి మీద కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా చేసిన పాపానికి అనుభవించాలి. మీరు అనుభవించి తీరుతారు కూడా. నేను ఖచ్చితంగా ఎవరిని సోషల్ మీడియాకి తప్పుగా ఎవరు పెడుతున్నారు? మీరు ఎందుకు రాశారు? ఇష్టం వచ్చినట్టు చేతిలో ఫోన్ ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ లో ఫోన్ వినియోగించుకుంటా ఇష్టం వచ్చినట్టు మంచి చెడ లేకోకుండా తల్లి, కొడుకు, పెళ్ళాం, పిల్ల ప్రతి ఒక్కరిని రోడ్డు మీద లాగిన మూర్ఖులు మీరు మళ్ళా ఈ రోజు సిక్కుల జరగడం లేకోకుండా మేము మంచి చేసినాం అయినా మనం అరెస్ట్ చేసినామని మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బద్వేలు నియోజకవర్గంలో ఎవడెవడికి ఏ రకంగా అన్ని మాకు కూడా దగ్గర ఉన్నాయి. వాళ్ళని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం, తగిన శిక్ష మీకు వేపిస్తామని చెప్పి నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం. చూడండి, 5 సంవత్సరాలు 5 నెలల అధికారం వచ్చింది. మేము ఎన్ని చేస్తున్నాం ఒకసారి చూడండి ప్రజలారా. పంచాయతీ శాఖను 13,226 గ్రామాలకు గాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగస్టులో గ్రామ సభలు పెట్టి ఎమ్మడే మళ్ళా ఖచ్చితంగా 2 నెలల టైం తీసుకొని వాళ్ళందరికీ మీ సమస్యలను మీరే ఎంచుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు డబ్బులేసి మీ గ్రామాలను సస్యశ్యామలం చూసుకోవాలని చెప్తే గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో మాకు ఈ రోజు స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఇది మాకు కావాల్సిందని ఆనందంతో పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామాలకు పోయినా ఫలాభిషేకం చేస్తున్నారు. ఆ విధంగా తయారయ్యారు. ఇది కానీ 2019 నుంచి 2024 వరకు ఏ రోజైనా సరే, ఏ పంచాయతీ అయినా సరే ₹1 డబ్బులు చూశారా మీరు? నాకు ఇదే క్వశ్చన్ నేను వేస్తున్నా. 2018 నుంచి 2024 వరకు ఏ పంచాయతీలైనా ₹10 డబ్బులు ఉన్నాయా? పోనీ అట్లీస్ట్ ఫ్లాగ్ హాస్టింగ్ అని డబ్బులు ఇచ్చారా? దేనికి? వీళ్ళు చిత్తశుద్ధుల గురించి మాట్లాడతారు.